డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు కేరళ జ్యోతిష్యం బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు. ఆస్ట్రాలజీ, మంత్రశాస్త్రం, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ స్కిల్స్ అండ్ మనీ కోచ్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్త సాముద్రిక ద్వారా ప్రశ్న శాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా చెప్పగలిగే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. సార్, ఈ జూలై నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ జూలై నెలలో వృషభ రాశి వారికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇందాక మనం మేషరాశిని చూసుకున్నప్పుడు మనకు కొన్ని ఒడిదుడుకులు కనపడినాయి. కానీ వృషభ రాశి వారికి ఈ జూలై నెలలో గ్రహాలన్నీ కూడా వీరికి చాలా అనుకూల ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ నెలలో పట్టుకున్నదల్లా బంగారం కాబోతా ఉంది. ముఖ్యంగా వీరికి ఎప్పటి నుంచో స్థిరాస్తులు కొనుక్కోవాలని, ఇల్లు కావచ్చు, కొంత ప్లాట్లు కావచ్చు, కొనుక్కోవాలని కోరిక ఉన్న వారికి ఈ మాసంలో మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, కానీ అనుకున్న టైంకి అది నచ్చకపోవడం ఏదన్నా కానీ పోస్ట్పోన్ అవుతాం. కానీ ఈ మాసంలో బాగా అనుకూలిస్తాయి. వీరు కోరుకున్నది వీరు దక్కించుకునే యొక్క అవకాశాలు ఈ మాసంలో కనపడతా ఉన్నాయి. గత కొంతకాలం నుంచి వీరు కోర్టు సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే ఈ రాశి వారు ఈ మాసంలో వీరికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చేటట్టుగా కనపడతాం. ముఖ్యంగా వీరు తలపెట్టిన కార్యం ఏదైనా కానీ చాలా అద్భుత ఫలితాలు ఇస్తా ఉంది. దీనితో వీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అన్ని విధాలా కూడా శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. భార్యతో కానీ, పిల్లలతో కానీ, బంధుమిత్రులతో కానీ సత్సంబంధాలు పెరుగుతాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి. వీటితో పాటుగా ముఖ్యంగా వీరు ఈ మాసంలో కొత్త వ్యాపారాలు చేయాలని, అలాగే ఉద్యోగాల్లో ఏదైనా కొత్త ఉద్యోగం ట్రై చేద్దాం అనే ఒక ప్రయత్నాలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ మాసం వీరికి మంచి అవకాశం, అంటే ఆలోచనలకి అనుకూల సమయం అని చెప్పచ్చు. దీంతో పాటుగా ఈ వృషభ రాశి వారికి గోచార రీత్యా ఫలితాలు ఈ మాసంలో అనుకూలించినాయి. కాబట్టి గత కొంతకాలంగా వివాహాలు కాక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసంలో బాగా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రయత్నం చేస్తే కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫెక్యులేషన్ చేసే వారికి కూడా ప్రథమంలో కానీ, ద్వితీయంలో కానీ, తృతీయంలో కానీ, అంటే ఈ మాసం అంతా కూడా వీరికి అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకి చాలా అద్భుతంగా ఉంది, మంచి పేరు, ప్రతిష్టలు. వీరు అనుకున్న విధంగా వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో కూడా బాగా రాణిస్తారు. అలాగే సినీ కళాకారులకి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. అలాగే దానికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారులకి అన్నీ సానుకూలంగా జరుగుతాయమ్మా. వీరు తలపెట్టిన పనులు వీరు అనుకున్న టైంకే జరుగుతాయి. అలాగే ఏదైతే తలంచారో అది అనుకోకుండా నేను ఈ సంవత్సరం ఇంత కౌలు చేయాలి, లేదు ఇంత కౌలు చేయాలని సంకల్పం తీసుకున్నందుకు ఈ మాసంలో వాళ్ళు నాట్లేయాలో, లేక అంటే మడులు ఆకుమడి అంటారు కదమ్మా, నారు పోసుకోవటమో, ఇలాంటి ఏ పనులైనా వ్యవసాయ రంగానికి సంబంధించి అన్నీ కూడా వీరికి సకాలంలో జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి చాలా అద్భుతంగా కనపడతా ఉంది. పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. బిజినెస్లు చేస్తున్న వారైతే ఇంకా అద్భుత ఫలితాలు, అంటే వ్యాపార రంగంలో బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా ఏ పని చేసినా వీరికి గుర్తింపు లభించే సమయం ఇది. కాబట్టి ఎవరైతే ముఖ్యంగా వాహన యోగం కనపడతా ఉంది, అలాగే తీర్థయాత్రలు చేసే సమయం కూడా, అంటే తీర్థయాత్రలు చేయాలి నాకు పట్టలేదు అనుకున్న వారికి ఈ మాసంలో ఒక ఆలోచన చేస్తే అది కార్యరూపం దాల్స్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది, నూతన పరిచయాలు ఏర్పడతాయి. టోటల్గా ఈ వృషభ రాశి వారికి జూలై నెలలో చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉంది. అయితే ఇంకా మరిన్ని మంచి ఫలితాలు రావాలి, చేస్తున్న వ్యాపారాలను ఇంకా బాగా, అంటే కష్టానికన్నా 10 రెట్లు ఫలితం రావాలి అనుకున్నప్పుడు మీరు నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి. మీ దగ్గరలో ఎక్కడైనా లక్ష్మీనరసింహ దేవాలయం ఉంటే కనుక ప్రతి పౌర్ణమికి, అంటే నెలలో పౌర్ణమి వస్తుంది కాబట్టి పౌర్ణమికి, కుదిరితే అమావాస్య నాడు కూడా వెళ్ళి ఆ స్వామిని దర్శించి కుదిరితే అర్చన చేయించుకురండి. అలా చేయటం వల్ల ఈ మాసం అంతా కూడా ఉన్నతమైన ఫలితాలు కలిగి మీరు, మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉండగలుగుతారు. దీంతో పాటుగా ఈ రాశిలో పుట్టిన విద్యార్థులు ఎవరైనా ఉంటే తల్లి, వారికి దూర ప్రయాణాలు, అంటే విదేశీయానం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. చదువులో బాగా రాణిస్తారు. వీరు అనుకున్న రిజల్ట్ వీళ్ళకి వచ్చి తీరుతాయి. ఏది ఏమైనా టోటల్గా ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినీ కళాకారులకు కానీ అందరికీ చాలా అద్భుతంగా ఉంది.
అయితే ఇవన్నీ గోచారరీత్యా ఫలితాలే కాబట్టి ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే జన్మ లగ్నం నుంచి లెక్కగట్టి అలాగే జరుగుతున్న దశ అంతర్దశలను కూడా పరిశీలించి వారికి పరిపూర్ణ జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వారు పర్సనల్గా నాకు ఇది జరగట్లేదు, మీరు చెప్పింది ఇది జరగలేదు అనేది గోచారరీత్యా ఫలితాలంటే అందరికీ కలిపి చెప్పేది. ఎప్పుడైతే జన్మ లగ్నాన్ని చూసి జరుగుతున్న దశలను చూసి చెప్పేది వారికి సంబంధించి, అప్పుడు ఏమవుతుందంటేనమ్మా వారికి కరెక్ట్గా ఫలితాలు వస్తాయి. వారు అనుకున్నది అనుకున్నట్టుగా జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడతాయి. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ప్రశ్నాశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, ఫేస్ రీడింగ్ ద్వారా కూడా చెప్తూ ఉన్నాం. అలాగే కొంతమందికి వివాహం డేట్ ఉన్నప్పుడు ఆ వివాహం డేట్ తీసుకుని వీళ్ళ భార్యాభర్తల నడుము ఎందుకు గొడవలు అవుతున్నాయి, అలాగే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని కూడా చెప్పే అవకాశం ఉంది రకాలు. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు, మన జాతకం తెలుసుకోలేము అని అనుకోక్కర్లేదు. కాబట్టి ఎవరైనా పర్సనల్ జాతకం తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే మీకు పరిపూర్ణ జాతకాన్ని తెలుసుకుని దానికి తగ్గ రెమెడీస్ ఆచరించి మీ జీవితంలో మీకు ఏది కావాలని కోరుకుంటున్నారో అది మీరు దక్కించుకోవచ్చు. ఎప్పుడూ కూడా సమస్యలు అనేది మనుషులకే వస్తాయి కదా, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా దాని నుంచి బయటపడాలి అనే ఒక ఉద్దేశంతో మీరు గనక సద్గురువుని కలిసి పర్సనల్ గా చెప్పించుకున్నప్పుడు దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి ఫలాల్లో ఏంటి అని అంటే మనం చెప్పేటప్పుడు గోచారరీత్యా చెప్పేటప్పుడు కొన్ని తెలియకుండా అందరికీ కలవకపోవచ్చు, అలానే అసంతృప్తి పడక్కర్లేదు. దీంట్లో బాగోలేదు అన్నప్పుడు నిరుత్సాహపడద్దు. నేను ఎప్పుడు ప్రతి వ్యక్తికి నా దగ్గరకు వచ్చినప్పుడు అదే చెప్తాను, బాగోలేదంటే నిరుత్సాహపడిపోవడం, బాగుందంటే ఆనందపడటం కాదు. ఎప్పుడు మీరు పాజిటివ్ దృక్పథంతో ఉండండి. మీరు నమ్మిన దైవాన్ని, గురువుని, యూనివర్స్ని, అలాగే విశ్వశక్తిని, దైవశక్తిని నమ్ముకుంటే మనకి గ్రహాలు ఎంత అనుకూలత లేకపోయినా మనకి ఇబ్బందులు రావు. అనుకూలత ఉన్నప్పుడు మరింత రెట్టింపు ఫలితాలు వస్తాయి. కాబట్టి వీరి చిన్న రెమెడీ ఆచరించి మరింత రెట్టింపు ఫలితాన్ని ఈ మాసంలో పొందవచ్చు. వృషభ రాశి వారికి జూలై నెల ఎలా ఉండబోతుందో తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.